వెల్కమ్ టు మై సెషన్. ఈ సెషన్లో థర్డ్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ 5th సెమిస్టర్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్ అనే సబ్జెక్ట్ నుండి యూనిట్ 3 నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అందులో మొదటిది వాట్ ఆర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ పైథాన్, నెక్స్ట్ వాట్ ఆర్ మెటా క్యారెక్టర్స్, ఎక్స్ప్లెయిన్ మల్టీ థ్రెడింగ్ ఇన్ పైథాన్, అండ్ వాట్ ఈస్ గ్లోబల్ ఇంటర్ప్రిటర్ లాక్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ యూసేజ్. సో నేను ఇక్కడ 4 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఫిల్టర్ చేశాను. సో ఇప్పుడు నేను వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మొదటిది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. A regex or regular expression is a sequence of characters that forms a search pattern. Regex can be used to check if a string contains the specified search pattern. Regular expressions are used to search a specific kind of information in the string data. Regular expressions are used to search for a specific kind of information in the string data. స్ట్రింగ్ డేటాలో మనకు కావలసిన ఒక స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయడానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం స్ట్రింగ్ డేటా నుండి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయడానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేస్తాం. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సంబంధించి ఇక్కడ ఒక మాడ్యూల్ ఉంది, బిల్ట్ ఇన్ మాడ్యూల్, దట్ ఈస్ రీ అని ఒక మాడ్యూల్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we must import re module when we work with regular expressions. We must import re module. So import re అని ముందుగా మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ యూ మస్ట్ ఇంపోర్ట్ దిస్ బిల్ట్ ఇన్ మాడ్యూల్. నెక్స్ట్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లో మనకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, సుమారు 8 ఫంక్షన్స్ వరకు ఉన్నాయి. బట్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ 4 ఉన్నాయి. ఆ 4 ఫంక్షన్స్ ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అది మనకి ఫైండ్ ఆల్, నెక్స్ట్ సెర్చ్, నెక్స్ట్ స్ప్లిట్ అండ్ సబ్స్టిట్యూట్. సో ఈ 4 ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ది ఫైండ్ ఆల్. ఇట్ రిటర్న్స్ ఏ లిస్ట్ కంటైనింగ్ ఆల్ మ్యాచెస్. ఫైండ్ ఆల్ అనేది సెర్చ్ చేసిన తర్వాత, సెర్చింగ్ తర్వాత ఇన్ఫర్మేషన్ రిటర్న్ అవుతుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్తో, ఆ ఎలిమెంట్స్తో ఒక లిస్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ క్రియేట్స్ ఏ న్యూ లిస్ట్ విత్ ద మ్యాచింగ్ ఎలిమెంట్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇట్ క్రియేట్స్ ఏ న్యూ లిస్ట్ విత్ ద మ్యాచింగ్ ఎలిమెంట్స్. సో ఫైండ్ ఆల్ అనేది స్ట్రింగ్ డేటాలో మనకు కావలసిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేసి మ్యాచ్ అయిన వాల్యూస్ని ఒక లిస్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ ఫైండ్ ఆల్. సో దీని ఎగ్జాంపుల్ x is equal to re.findAll/t string. స్ట్రింగ్ డేటాలో /t, ఇది /t అనేది డిజిట్స్ కోసం సెర్చ్ చేస్తుంది. మనకి స్ట్రింగ్ డేటాలో నంబర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఒక లిస్ట్ గా ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ఫైండ్ ఆల్, ఫస్ట్ ఫంక్షన్. నెక్స్ట్ సెర్చ్. ఇట్ రిటర్న్స్ ఏ మ్యాచ్ ఆబ్జెక్ట్ ఇఫ్ దెర్ ఇస్ ఎ మ్యాచ్ ఎనీవేర్ ఇన్ ద స్ట్రింగ్. మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఆ స్ట్రింగ్ డేటాలో లభించినట్లయితే, మ్యాచ్ అయితే, మనకు కావలసిన స్పెసిఫిక్ డేటా ఆ స్ట్రింగ్ డేటాలో కనుక మ్యాచ్ అయితే దాని యొక్క మ్యాచ్ ఆబ్జెక్ట్ ని ఇది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మ్యాచ్ ఆబ్జెక్ట్ అంటే సో ఒక స్పెసిఫిక్ వర్డ్ ఆ స్ట్రింగ్ డేటాలో ఏ లొకేషన్ లో ఉంది, ఆ లొకేషన్ యొక్క స్టార్ట్ అండ్ స్టాప్ వాల్యూస్ ని స్పాన్ అంటారు. దాన్ని స్టార్ట్ అండ్ స్టాప్ అంటే ఈ పర్టికులర్ లొకేషన్ లో మీ స్ట్రింగ్ ఉంది అనే విషయాన్ని అది రిటర్న్ చేస్తుంది. అంతేగాని ఫైండ్ ఆల్ వలె ఇది ఒక లిస్ట్ ని ప్రొవైడ్ చేయదు, జస్ట్ దాని యొక్క లొకేషన్ ని డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ సెర్చ్. నెక్స్ట్ స్ప్లిట్. ఇట్ రిటర్న్స్ ఏ లిస్ట్ వేర్ ద స్ట్రింగ్ హ్యాస్ బీన్ స్ప్లిట్ అట్ ఈచ్ మ్యాచ్. ఓకే, మీరు ఒక వర్డ్ ని స్ప్లిట్ చేస్తే ఆ వర్డ్ స్ప్లిట్ అయిపోయి ఒక స్ట్రింగ్ ని, ఒక సెంటెన్స్ ని, ఒక లైన్ ని మీరు స్ప్లిట్ చేస్తే సో అది స్ప్లిట్ అయ్యి అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని లిస్ట్ గా రిటర్న్ చేస్తుంది, లిస్ట్ గా క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ స్ప్లిట్. స్ప్లిట్ చేస్తుంది వర్డ్స్ ని, స్ప్లిట్ చేసి ఒక న్యూ లిస్ట్ ని క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ స్ప్లిట్. నెక్స్ట్ సబ్. సబ్ మీన్స్ సబ్స్టిట్యూట్, మీన్స్ రీప్లేస్.
sub. It replaces one or many matches with a string. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు x ఈజ్ ఈక్వల్ టు రీ డాట్ సబ్ గ్రేట్. గ్రేట్ ని హ్యాపీతో రీప్లేస్ చేస్తాం. సో ఎక్కడ స్ట్రింగ్ డేటాలో. సో ఇప్పుడు గ్రేట్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ వర్డ్ కి బదులు హ్యాపీ అనే వర్డ్ తో అది రీప్లేస్ అయిపోతుంది. సో ఇక్కడ 4 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫైండ్ ఆల్, ఇది ఒక లిస్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది, ఒక లిస్ట్ ని క్రియేట్ చేస్తుంది. సెర్చ్, మ్యాచ్ అయిన ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ ని డిస్ప్లే చేస్తుంది. స్ప్లిట్, స్ప్లిట్ చేసి ఒక లిస్ట్ ని క్రియేట్ చేస్తుంది. సబ్, రీప్లేస్ చేస్తుంది. ఇలా 4 ఫంక్షన్స్ ఉన్నాయి మీకు. 4 ఫంక్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూడండి క్లియర్ గా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని మెటా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్ గా సెకండ్ క్వశ్చన్ లో ఉంది. సో ఇక్కడ కొన్ని మెటా క్యారెక్టర్స్ ఉన్నాయి. మెటా క్యారెక్టర్స్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్డ్ ఇన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లో ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం యూజ్ చేసే స్పెషల్ క్యారెక్టర్స్ ని మెటా క్యారెక్టర్స్ అంటారు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లో ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం యూజ్ చేసే స్పెషల్ క్యారెక్టర్స్ ని మెటా క్యారెక్టర్స్ అంటారు. ఏమేమి ఉన్నాయి మెటా క్యారెక్టర్స్? స్క్వేర్ బ్రాకెట్స్, స్లాష్, డాట్, స్టార్, క్వశ్చన్ మార్క్, ప్లస్, డాలర్, క్యారెట్, కర్లీ బ్రేసెస్, పైప్ సింబల్. ఇవన్నీ మెటా క్యారెక్టర్స్. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది. సో వీటిని ఫైండ్ ఆల్ తో కానీ, స్ప్లిట్ తో కానీ, సెర్చ్ తో కానీ, సబ్స్టిట్యూట్ తో కానీ వీటిని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే, ముందు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మరలా ఈ సీక్వెన్సెస్ గురించి చూద్దాం. సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటి మీకు? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే a regex or regular expression is a sequence of characters that forms a search pattern. Regex can be used to check if a string contains the specified search pattern. అంటే ఇక్కడ క్లియర్ గా, ఇది క్లియర్ గా ఉంది మీకు ఇక్కడ. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ యూజ్డ్ టు సెర్చ్ a specific information in the string data. ఇక్కడ కంపల్సరీ మనం ఇంపోర్ట్ రీ అనే మాడ్యూల్ ని కంపల్సరీ ఇంపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 4 ఫంక్షన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఒకటి ఫైండ్ ఆల్, 2 సెర్చ్, 3 స్ప్లిట్, 4 సబ్స్టిట్యూట్. సో నేను మీకు ఈ 4 డిఫరెంట్ ఫంక్షన్స్ ని నేను విత్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు క్లియర్ గా చూడండి. ఇంపోర్ట్ రీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ ఇంపోర్ట్ దిస్ బిల్ట్ ఇన్ మాడ్యూల్. రీ అనే మాడ్యూల్ ని కంపల్సరీ ఇంపోర్ట్ చేయాలి మీరు. నెక్స్ట్ నా స్ట్రింగ్ డేటాలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. అంటే ఎలా? ఫస్ట్ నేను ABCD FGH క్యారెక్టర్స్ తీసుకున్నా, 1 2 3 4 5 6 7 8 9 నంబర్స్ తీసుకున్నా, స్పేసెస్ తీసుకున్నా, అండర్ స్కోర్ సైన్స్ తీసుకున్నా, అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా తీసుకుంటున్నా. మొత్తం డేటాలో ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. మనకి క్యారెక్టర్స్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి, స్పేసెస్ ఉన్నాయి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అండ్ అండర్ స్కోర్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడ x is equal to read dot find all. x is equal to read dot find all slash t comma string. స్ట్రింగ్ డేటాలో డిజిట్స్ కోసం సెట్ చేస్తున్నా. ఓకేనా? స్ట్రింగ్, ఇదంతా స్ట్రింగ్ డేటా బికాస్ ద డేటా ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ కొటేషన్స్. మీ కొటేషన్స్ లో ఏ డేటా ఉన్నా దట్ ఈస్ స్ట్రింగ్. అది నంబర్స్ కావచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్, ఏదైనా కానీ మీ కొటేషన్స్ లో ఉంటే అది స్ట్రింగ్ డేటా. ఆ స్ట్రింగ్ డేటాలో నేను డిజిట్స్, స్లాష్ డి మీన్స్ డిజిట్స్ కోసం సెర్చ్ చేస్తున్నా. x is equal to read dot find all slash d in string is the variable you can see here. Okay, next print x. Now it returns a list with the matching elements. అంటే ఒక లిస్ట్ ని క్రియేట్ చేస్తుంది విత్ డిజిట్స్. మీరు అవుట్పుట్ చూడండి ఇక్కడ, ఇవిగో ఈ 1 2 3 4 5 6 7 8 9 ఇవే ఉన్నాయి కదా ఇక్కడ. సో వాటితో ఇది ఒక లిస్ట్ ని ప్రొవైడ్ చేసింది, ఒక లిస్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఫైండ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, లేదు నేను ఇక్కడ స్మాల్ ఎస్ ఇచ్చాను, అప్పుడు స్పేసెస్ ని రిటర్న్ చేసింది. W ఇచ్చాను, వర్డ్ క్యారెక్టర్స్ ని రిటర్న్ చేస్తుంది. సో మీరు ఎగ్జాంపుల్ లో D తీసుకోండి, అంటే D అంటే డిజిట్స్ ఇది. సో దిస్ ఇస్ ఫైండ్. నెక్స్ట్ సెర్చ్. ఇంపోర్ట్ రీడ్ స్ట్రింగ్ is equal to feel that you are great and you become great.
ఓకే. నా x is equal to re.search దేనికోసం సెర్చ్ చేస్తున్నా? గ్రేట్ అనే వర్డ్ కోసం సెర్చ్ చేస్తున్నా. ఎక్కడ సెర్చ్ చేస్తున్నా? స్ట్రింగ్ డేటాలో. ద వేరియబుల్ నేమ్ ఇస్ స్ట్రింగ్. దిస్ ఇస్ x is equal to re.search. ఏం సెర్చ్ చేస్తారు? గ్రేట్ అనే వర్డ్ కోసం సెర్చ్ చేస్తున్నా. ఎక్కడ? స్ట్రింగ్ లో. ఓకే. నా ప్రింట్ x. సో సింపుల్. దిస్ ఇస్ మ్యాచ్ ఆబ్జెక్ట్. మీకు ఇప్పుడు మ్యాచ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రీడాట్ మ్యాచ్ ఆబ్జెక్ట్ స్పాన్ అంటే ద పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్. స్పాన్ మీన్స్ ద పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్. వాట్ ఈస్ 18 అండ్ 23? వాట్ ఈస్ 18 అండ్ 23? ద లొకేషన్, ద స్ట్రింగ్ యొక్క లొకేషన్. వాట్ ఈస్ 18? ఇక్కడ నుండి చూడండి. స్ట్రింగ్ లో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. సో గ్రేట్ లో G యొక్క ఇండెక్స్ నెంబర్ 18. ఇదిగో 18, 19, 20, 21, 22. ఎప్పుడు స్టాప్ వాల్యూకి +1 ఇవ్వాలి. 22 + 1 23. సో ఈ గ్రేట్ అనే వర్డ్ 18 కి 23 కి మధ్యలో ఉంది. మ్యాచ్ ఏంటిది? గ్రేట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. నాకు ఇప్పుడు యు అనే వర్డ్ కోసం సెర్చ్ చేస్తున్నా. యు. సో 10, 13. వాట్ ఈస్ 10, 13? You can see 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10, 11, 12 + 1 13. సో 10, 13. ఒకవేళ ఫీల్డ్ అనే వర్డ్ కోసం సెర్చ్ చేస్తున్నా. నా 0, 4. 0, 1, 2, 3. 3 + 1 is 4. ఎలా? సో దిస్ ఇస్ సెర్చ్. ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఇది ఫైండ్ ఆల్. మీకు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఫైండ్ ఆల్ ఇది సెర్చ్. నెక్స్ట్ స్ప్లిట్. ఓకే. ఇంపోర్ట్ రీ string is equal to okay. Now x is equal to re dot split. X is equal to re dot split. దేన్ని బేస్ చేసుకుని స్ప్లిట్ చేద్దాం? స్పేస్ ని బేస్ చేసుకుని. ఓకే. ఇక్కడ స్ట్రింగ్ నా ప్రింట్ x. సో చూడండి ఇక్కడ ఫీల్ దట్ యు ఆర్ గ్రేట్ అండ్ యు బికమ్ గ్రేట్. సో ఇక్కడ వర్డ్స్ అన్ని స్ప్లిట్ అయిపోయి అండ్ ఒక లిస్ట్ గా క్రియేట్ అయినాయి. సో మీకు ఇక్కడ ఫైండ్ ఆల్ కానీ ఫైండ్ ఆల్ కూడా చూడండి. ఇక్కడ ఫైండ్ ఆల్ క్రియేట్స్ ఏ న్యూ లిస్ట్ విత్ ద అవుట్పుట్. న్యూ లిస్ట్ ని క్రియేట్ చేస్తుంది ఫైండ్ ఆల్. బట్ సెర్చ్ అనేది న్యూ లిస్ట్ ని క్రియేట్ చేయదు. జస్ట్ ఇట్ రిటర్న్స్ ద పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్, స్పాన్ ఆఫ్ ది ఎలిమెంట్. నెక్స్ట్ స్ప్లిట్ కూడా స్ప్లిట్ చేసిన తర్వాత మనకి ఇలాగ ఒక లిస్ట్ ని ప్రొవైడ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మధ్యలో ఈ విధంగా స్లాష్ ఉంది. అప్పుడు ఎలా స్ప్లిట్ చేస్తారు? సేమ్ కోడ్ వర్క్ అవ్వదు ఇక్కడ. ఇప్పుడు చూద్దాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను బట్ స్ప్లిట్ అవ్వలేదు. ఇప్పుడు స్ప్లిట్ అవ్వాలంటే మధ్యలో ఏమున్నది? ఆ సింబల్ ఇక్కడ టైప్ చేయండి. సింపుల్. ఇదిగో. సో మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు మాత్రం ఇలా రాసుకోండి. సో ఇక్కడ దేన్ని బేస్ చేసుకుని స్ప్లిట్ చేద్దాం? స్పేస్ ని బేస్ చేసుకుని. సో ఓకే. నెక్స్ట్ సబ్స్టిట్యూట్. సబ్ అని మరొక ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంపోర్ట్ రీ. యు మస్ట్ ఇంపోర్ట్ దిస్ బిల్ట్ ఇన్ మాడ్యూల్. ఓకే. నెక్స్ట్ స్ట్రింగ్ ఇస్ ఈక్వల్ టు సో ఇక్కడ నాకు గ్రేట్ అనే వర్డ్ ఎక్కడెక్కడ ఉందో ఆ ప్లేస్ లో గ్రేట్ కి బదులు హ్యాపీ కావాలి. సో రీప్లేస్ చేయండి ఆ వర్డ్ ని. ఎలా? x is equal to re dot substitute sub. re dot sub గ్రేట్ అనే వర్డ్ ని హ్యాపీ అనే వర్డ్ తో రీప్లేస్ చేస్తున్నా. ఎక్కడ? స్ట్రింగ్ లో. నా ప్రింట్ x. సో నౌ యూ కెన్ సీ ఏ ఫీల్ దట్ యు ఆర్ హ్యాపీ అండ్ యూ బికమ్ హ్యాపీ. సో నేను ఇలా రీప్లేస్ చేశాను. ఈ విధంగా రీప్లేస్ చేశాను. సో 4 ఫంక్షన్స్ కి 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ నేను.
This is find all. Find all creates a new list with the matching elements. Next search. Search returns the match object. So ఇక్కడ match object లో it prints the position of the element, span of the element. నెక్స్ట్ స్ప్లిట్. ఇది ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ ని బేస్ చేసుకుని స్ప్లిట్ చేస్తుంది వర్డ్స్ ని అండ్ ఇట్ క్రియేట్స్ ఏ న్యూ లిస్ట్. ఇక్కడ చూడండి అవుట్పుట్ లో ఇది న్యూ లిస్ట్ ని క్రియేట్ చేస్తుంది ఇలా. నెక్స్ట్ సబ్స్టిట్యూట్. ఇదేమి న్యూ లిస్ట్ ని క్రియేట్ చేయదు బట్ అది రీప్లేస్ చేస్తుంది. మీరు నాకు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఇది చూడండి. సబ్స్టిట్యూట్ కి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. నాకు ఇక్కడ ఏదైతే స్పేసెస్ ఉన్నాయో ఆ స్పేసెస్ ని ఒక అండర్ స్కోర్ తో రీప్లేస్ చేయండి. ఎస్, ఇది సింపుల్. సో దేన్నైనా మనం ఇలా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లో మెయిన్లీ ఈ 4 ఫంక్షన్స్ ని యూజ్ చేస్తాం. సో మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కోసం రాసేటప్పుడు మీ థియరీ మీరు చదువుకోండి, అయితే ఈ డేటాని మీరు ఇంక్లూడ్ చేసుకోండి. నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, దీనికి థియరీ యాడ్ చేసి మీరు రాసుకోండి. నేనేమనుకుంటున్నానంటే మీకు ఇలా ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ కాన్సెప్ట్ మీకు ప్రాక్టికల్ గా అర్థమైతే దెన్ మీరు థియరీని ఆన్సర్ చేయగలరు. అందుకు నేను ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఇవి విత్ ఎగ్జాంపుల్స్ రాయండి. యాక్చువల్గా ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, మనకి మెటా క్యారెక్టర్స్ ఉంది. వాట్ ఆర్ మెటా క్యారెక్టర్స్, హౌ టు యూస్ దెమ్. ఒకవేళ ఫంక్షన్స్ అడిగితే వీటి గురించి రాసి ఆ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్స్ నోట్ చేయండి. ఆ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్స్ రాయండి. ఫైండ్ ఆల్, సెర్చ్, స్ప్లిట్, సబ్స్టిట్యూట్, వాటి కోసం. సో మెటా క్యారెక్టర్స్ గురించి అడిగితే మీరు ఏం రాస్తారు? మెటా క్యారెక్టర్స్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్డ్ ఇన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. They have a special meaning. They have a special meaning. So ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ స్లాష్ డాట్ స్టార్ క్వశ్చన్ మార్క్ ప్లస్ డాలర్ క్యారెట్ కర్లీ బ్రేసెస్ అండ్ పైప్ సింబల్, ఇవి మెటా క్యారెక్టర్స్. ఇవన్నీ మెటా క్యారెక్టర్స్. ఓకే, ఇందులో ఫస్ట్ స్లాష్ కర్లీ బ్రేసెస్ స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ బ్రాకెట్స్ ఎందుకు? ఇట్ రిప్రజెంట్స్ ఏ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇట్ రిప్రజెంట్స్ ఏ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్. మీకు సింపుల్ గా చెప్తా ఒక ఎగ్జాంపుల్. స్క్వేర్ బ్రాకెట్స్ కదా, ఓ నో. సో స్క్వేర్ బ్రాకెట్స్ సరే చూద్దాం. సో ఇక్కడ నేను ఇంకో ప్రోగ్రామ్ రాస్తున్నా. ఎంపోర్టరీ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఈ డేటా తీసుకున్నా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రీడ్ ఆర్ ఫైండ్ ఆల్. ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్స్ లో 0 to 9 ఉన్న ఎలిమెంట్స్ అన్ని కావాలి నాకు. ఎక్కడ నుండి? స్ట్రింగ్ నుండి. నా ప్రింట్ ఎక్స్ ఆ రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని ప్రింట్ చేస్తుంది అది. లేదా ఇలా కాదు, ఏ స్లాష్ ఏ హైఫన్ ఇచ్చి ఏ టు జెడ్ లోపల ఉన్న ఎలిమెంట్స్ ని ప్రింట్ చేస్తుంది. సో ఇది స్క్వేర్ బ్రాకెట్స్. ఇలా ఓకే. ఈ రేంజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ వరకు కావాలి అది. లేదా నాకు 5 నుండి 10 లోపల ఉన్న ఎలిమెంట్స్ కావాలి. 5 నుండి 0 to 9. ఓకే, సో ఇది తీసుకుందాం. ఇలా రీడ్ అండ్ ఫైండ్ ఆల్లో మెటా క్యారెక్టర్స్ నుండి స్క్వేర్ బ్రాకెట్స్ ని యూజ్ చేశాం. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ మెటా క్యారెక్టర్స్ లో నెక్స్ట్ ఏముంది? స్లాష్ ఉంది కదా మెటా క్యారెక్టర్స్ లో. నెక్స్ట్ ఇది స్లాష్. ఈ స్లాష్ కి సంబంధించి చాలా స్పెషల్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఎగ్జామ్ లో స్పెషల్ సీక్వెన్సెస్ గురించి అడిగితే ఇవన్నీ రాయాలి. ఇక్కడ మెటా క్యారెక్టర్స్ లో ఏమున్నాయి? ఇవి ఉన్నాయని చెప్పాను. స్క్వేర్ బ్రాకెట్ స్లాష్ డాట్ స్టార్ క్వశ్చన్ మార్క్ ప్లస్ డాలర్ క్యారెట్ కర్లీ బ్రేసెస్ పైప్ సింబల్.
ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఎందుకు యూజ్ చేస్తారు, నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. నెక్స్ట్ స్లాష్ గురించి చెప్పే ముందు ఇక్కడ స్పెషల్ సీక్వెన్సెస్ గురించి చూద్దాం. స్లాష్ డి వస్తే అది డిజిట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. స్లాష్ డి రిప్రజెంట్స్ ద డిజిట్స్. స్లాష్ క్యాపిటల్ డి వస్తే అది ఎక్సెప్ట్ డిజిట్స్, డిజిట్స్ కాకుండా మిగిలినవన్నీ డిస్ప్లే చేస్తుంది అది. స్లాష్ స్మాల్ ఎస్ రిప్రజెంట్స్ స్పేసెస్, స్మాల్ ఎస్ రిప్రజెంట్స్ స్పేసెస్. క్యాపిటల్ ఎస్ ఎక్సెప్ట్ స్పేసెస్, స్పేసెస్ కాకుండా మిగిలిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ని అది ప్రొవైడ్ చేస్తుంది. స్మాల్ డబ్ల్యూ ఫర్ వర్డ్ క్యారెక్టర్స్, స్మాల్ డబ్ల్యూ ఫర్ వర్డ్ క్యారెక్టర్స్. ఇక్కడ వర్డ్ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్. ఆల్ఫాబెట్స్ A to Z, డిజిట్స్ 0 to 9, అండర్ స్కోర్ సింబల్, వీటిని వర్డ్ క్యారెక్టర్స్ అంటారు. మీకు ఎప్పుడైతే స్మాల్ డబ్ల్యూ ఇచ్చానో అప్పుడు అది వర్డ్ క్యారెక్టర్స్ ని రిటర్న్ చేస్తుంది. అదే క్యాపిటల్ డబ్ల్యూ ఉంటే ఎక్సెప్ట్ వర్డ్ క్యారెక్టర్స్, అంటే ఎక్సెప్ట్ వర్డ్ క్యారెక్టర్స్ అంటే ఆల్ఫాబెట్స్ కాకుండా, డిజిట్స్ కాకుండా, అండర్ స్కోర్ కాకుండా మిగిలిన ఇన్ఫర్మేషన్ అది ప్రింట్ చేస్తుంది. అంటే ఇంకేముంటాయి, స్పేసెస్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. మీకు డేటా ఎన్ని రకాలు అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏమున్నాయి డేటాలో, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి, అండర్ స్కోర్ ఉంది, స్పేసెస్ ఉన్నాయి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ 5 టైప్స్ తీసుకున్నాను. వర్డ్ క్యారెక్టర్స్ అంటే ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్. స్లాష్ క్యాపిటల్ డబ్ల్యూ అయితే ఎక్సెప్ట్ వర్డ్ క్యారెక్టర్స్ కదా. వర్డ్ క్యారెక్టర్స్ కాకుండా ఇక మిగిలినవి ఏమున్నాయి, స్పేసెస్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. పైథాన్ నేర్చుకునే వాళ్ళకి, పైథాన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ నుండి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో దీని మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాల్సిందే. రియల్ టైంలో యూజ్ చేయాలి వీటిని. మన మీద ప్రిపేర్ అయ్యి బై హార్ట్ చేయడం కాదు. అక్కడ రియల్ టైంలో దాని అవసరం వస్తే ఈ స్పెసిఫిక్ సీక్వెన్స్ అక్కడ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్లాష్ క్యాపిటల్ ఏ స్టార్ట్స్ విత్, క్యాపిటల్ జెడ్ ఎండ్స్ విత్. క్యాపిటల్ ఏ ఫర్ స్టార్ట్స్ విత్ అండ్ క్యాపిటల్ జెడ్ ఫర్ ఎండ్స్ విత్. ఇవి స్పెషల్ సీక్వెన్సెస్. మీకు స్పెషల్ సీక్వెన్సెస్ కూడా ఎలా యూజ్ చేయాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. స్పెషల్ సీక్వెన్సెస్ గురించి చెప్తున్నా. ఇంపోర్ట్ రీ, స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రీ డాట్ ఫైండ్ ఆల్ స్లాష్ డి స్ట్రింగ్. నా ప్రింట్ ఎక్స్. సో ఇదిగో నేను ఒక స్పెషల్ సీక్వెన్స్ ఇచ్చాను ఇక్కడ. ఇలా స్లాష్ డి అది ఏం చేసింది, డిజిట్స్ ని ప్రింట్ చేసింది. స్మాల్ ఎస్ స్పేసెస్ ని, స్మాల్ డబ్ల్యూ వర్డ్ క్యారెక్టర్స్ ని, స్మాల్ ఇంకా క్యాపిటల్ డి ఎక్సెప్ట్ డిజిట్స్ తప్ప మిగిలిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ని చూపిస్తుంది. సో స్పెషల్ సీక్వెన్సెస్ ని ఇలా ఉపయోగిస్తాం మనం ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ స్పెషల్ సీక్వెన్సెస్ ఏమున్నాయి, స్మాల్ డి, క్యాపిటల్ డి, స్మాల్ ఎస్, క్యాపిటల్ ఎస్, స్మాల్ డి ఫర్ డిజిట్స్, క్యాపిటల్ డి ఫర్ ఎక్సెప్ట్ డిజిట్స్, స్మాల్ ఎస్ ఫర్ స్పేసెస్, క్యాపిటల్ ఎస్ ఎక్సెప్ట్ స్పేసెస్ అంటే స్పేసెస్ కాకుండా మిగిలిన ఇన్ఫర్మేషన్. స్మాల్ డబ్ల్యూ వర్డ్ క్యారెక్టర్స్. వాట్ ఆర్ వర్డ్ క్యారెక్టర్స్? హియర్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్, దీస్ ఆర్ వర్డ్ క్యారెక్టర్స్. అండ్ క్యాపిటల్ డబ్ల్యూ ఎక్సెప్ట్ వర్డ్ క్యారెక్టర్స్ అంటే ఆల్ఫాబెట్స్, డిజిట్స్, అండర్ స్కోర్ కాకుండా ఇంకేముంటాయి, స్పేసెస్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ క్యాపిటల్ ఏ ఫర్ స్టార్ట్స్ విత్, క్యాపిటల్ జెడ్ ఫర్ ఎండ్స్ విత్. ఇక్కడ క్యాపిటల్ ఏ కి బదులు క్యారెట్ సింబల్ యూజ్ చేయొచ్చు, క్యాపిటల్ జెడ్ కి బదులు డాలర్ సింబల్ ని కూడా యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ స్పెషల్ సీక్వెన్సెస్ ఇన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. స్పెషల్ సీక్వెన్సెస్ ఇన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ డాట్ కాంబినేషన్. ఎక్కడ డాట్ కాంబినేషన్, డాట్ ఎక్కడ ఉంటుంది మీకు, మెటా క్యారెక్టర్స్ లో ఒక మెటా క్యారెక్టర్ డాట్. ఇప్పటి వరకు మనం స్లాష్ గురించి చూసాం, డాట్. సో డాట్ తో చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు మెటా క్యారెక్టర్స్ లో ఇవన్నీ ఆన్సర్ చేయొచ్చు మీరు విత్ థీరీ కంపల్సరీ రాయండి. డాట్ కాంబినేషన్స్ చెప్తున్నా. సింగిల్ డాట్ రిప్రజెంట్స్ సింగిల్ ఎలిమెంట్, ఒక్క ఎలిమెంట్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. మల్టిపుల్ డాట్స్ రిప్రజెంట్ మల్టిపుల్ ఎలిమెంట్స్. ఇక్కడ ఎన్ని డాట్లు ఇస్తే అన్ని ఎలిమెంట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. డాట్ స్టార్
represents zero or more occurrences. Dot star represents zero or more occurrences. అంటే మీకు ఇక్కడ జీరో అక్కరెన్సెస్ ఏమీ లేకపోయినా పర్లేదు, ఎన్ని ఉన్నా పర్లేదు, జీరో ఆర్ మోర్ అక్కరెన్సెస్. డాట్ ప్లస్ రిప్రజెంట్స్ వన్ ఆర్ మోర్ అక్కరెన్సెస్. ఇది జీరో ఉంటే రిటర్న్ చేయదు, మినిమం వన్ ఉండాలి, అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ అక్కరెన్సెస్ ఉండొచ్చు. వన్ నుండి మినిమం అయితే వన్ ఉండాలి. నెక్స్ట్ డాట్ క్వశ్చన్ మార్క్, జీరో ఆర్ వన్, ఓన్లీ వన్ అక్కరెన్స్, ఓన్లీ జీరో కానీ ఓన్లీ వన్ అక్కరెన్స్ కానీ ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ డాట్ కర్లీ బ్రేసెస్ రిప్రజెంట్స్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ అక్కరెన్సెస్. ఇప్పుడు 2 అక్కరెన్సెస్ అయితే ఈ బ్రాకెట్ లో 2 ఇవ్వాలి, త్రీ ఎలిమెంట్స్ అయితే బ్రాకెట్ లో 3 ఇవ్వాలి, 5 ఎలిమెంట్స్ అయితే ఈ బ్రాకెట్ లో 5 ఇవ్వాలి. సో ఇవి డాట్ కాంబినేషన్స్. ఏమున్నాయి డాట్ కాంబినేషన్స్? సింగిల్ డాట్ రిప్రజెంట్స్ సింగిల్ ఎలిమెంట్, మల్టిపుల్ డాట్స్ రిప్రజెంట్ మల్టిపుల్ ఎలిమెంట్, డాట్ స్టార్ రిప్రజెంట్స్ జీరో ఆర్ మోర్ అక్కరెన్సెస్, డాట్ ప్లస్ రిప్రజెంట్స్ వన్ ఆర్ మోర్ అక్కరెన్సెస్, dot question mark represents zero or one occurrence, and dot curly braces represents specified number of occurrences. సో ఇవి డాట్ కాంబినేషన్. సో మీకు ఇక్కడ మెటా క్యారెక్టర్స్ గురించి చెప్పేటప్పుడు మెటా క్యారెక్టర్స్ గురించి రాసి ఇవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇవన్నీ ఇవ్వండి. ఇదంతా రాయాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏదైనా రాయాలనుకుంటే ఇదిగో మీకు ఇక్కడ ఒకటి ఇచ్చాను ఇక్కడ. అలాగే మీకు డాట్ కాంబినేషన్స్ మీద కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా చూడండి. ఇంపోర్ట్ రీడ్. సో స్ట్రింగ్ ఇస్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ అనే వర్డ్ తీసుకున్నా. నా ఎక్స్ డాట్ ఫైండ్ ఆల్ జీ 1 2 3 డాట్స్ టీ ఇచ్చాను, కామా స్ట్రింగ్. నా ప్రింట్ ఎక్స్. సో అది గ్రేట్ అనే వర్డ్ ని ఫైండ్ ట్రిపుల్ డాట్స్ కదా, ఏంటిది ప్రాబ్లం? ఫైండ్ ఆల్ ఇస్ నాట్ డిఫైన్డ్. Read dot find all, you must use the built-in module name read dot find all. సో ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ 3 ఎలిమెంట్స్ బదులు 3 డాట్స్ ఇచ్చాను, ఒక మ్యాచ్ అయింది. ఓకే, అలా కాకుండా జీ చూడండి, ఇప్పుడు జిఆర్ 2 డాట్స్ ఇచ్చాను, సో మ్యాచ్ అయింది. సో ఇది వర్డ్ ని రిటర్న్ చేసింది. లేదా జిఆర్ ఈ డాట్ టి, సో అక్కడ ఒక ఎలిమెంట్ ఉంది, ఇక్కడ ఒక డాట్ ఉంది, ఓకే మ్యాచ్ అయింది. అలానే డాట్ స్టార్ ఎన్నైనా ఉండొచ్చు, సో రిటర్న్ చేసాం. ఎన్నైనా ఉండొచ్చు. ఒకవేళ మీకు G2 డాట్స్ తర్వాత టీ పెట్టాను, ఆ మ్యాచింగ్ ఏమి ఇక్కడ లేదు, ఇక్కడ 3 డాట్స్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, సో ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి, ఇది మ్యాచ్ అవుతుంది. దెన్ ఇట్ రిటర్న్స్ ద ఎంప్టీ లిస్ట్. నౌ ఇట్ రిటర్న్స్ ద ఎంప్టీ లిస్ట్. ఎందుకు మ్యాచ్ అవ్వలేదు? అక్కడ జీకి టీకి మధ్యలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ హియర్ వీ హ్యావ్ ఓన్లీ 2 డాట్స్, సో ఇది మ్యాచ్ అవ్వలేదు, కాబట్టి ఇట్ రిటర్న్స్ ద ఎంప్టీ లిస్ట్. ఇవి మెటా క్యారెక్టర్స్. ఓకేనా? సో నేను ఇక్కడ మీకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లో యూజ్ చేసే ఫంక్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ మెటా క్యారెక్టర్స్ లో స్పెషల్ సీక్వెన్సెస్ తర్వాత డాట్ కాంబినేషన్స్ విత్ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. సో ఇది ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ లో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని ఖచ్చితంగా మీకు 10 మార్క్స్ లేదా 5 మార్క్స్ లేదా 10+5 15 మార్క్స్ లో కూడా రావచ్చు. 10+5 అంటే ఒక ఎస్ఐ క్వశ్చన్ అండ్ ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా రావచ్చు దీని నుంచి. సో మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అడిగితే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కోసం థియరీ రాసి తర్వాత 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాటి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చి ఆ తర్వాత వీలుంటే ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. తర్వాత మీరు మెటా క్యారెక్టర్స్ కూడా రాసేయచ్చు ఆ క్వశ్చన్లో 10 మార్క్స్ అయితే. ఒకవేళ విడిగా మెటా క్యారెక్టర్స్ అడిగితే ముందుగా మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి రాసి ఆ తర్వాత మెటా క్యారెక్టర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇచ్చి అందులో మళ్ళీ మీరు స్పెషల్ సీక్వెన్సెస్ కోసం నెక్స్ట్ డాట్ కాంబినేషన్స్ విత్ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ రాస్తే క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ మల్టీ థ్రెడింగ్ ఇన్ పైథాన్. So next question, what is multi-threading in Python? So multi-threading is a programming technique that allows multiple tasks to run at the same time within a single program.
సో మల్టీ-థ్రెడింగ్ is a programming technique that allows multiple tasks వీటిని థ్రెడ్స్ అంటారు. సో multi-threading is a programming technique that allows multiple tasks to run at the same time within a single program. సో ఒక ప్రోగ్రాంలో మల్టిపుల్ టాస్క్స్ ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయడాన్ని మల్టీ థ్రెడింగ్ అంటారు. అంటే ఇక్కడ మల్టిపుల్ టాస్క్స్ అంటే థ్రెడ్స్ అని ఇచ్చాం కదా, అంటే థ్రెడ్ అంటే ఇక్కడ ఒక టాస్క్ కి సంబంధించిన కోడ్. ఒక టాస్క్ పెర్ఫామ్ అవడానికి మనం రాసినటువంటి కోడ్ ని థ్రెడ్ అంటాం. మరి మల్టీ థ్రెడింగ్ అంటే అలాంటి మల్టిపుల్ పార్ట్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ కావడం, దాన్ని మల్టీ థ్రెడింగ్ అంటారు. సో it helps improve the performance of programs that perform multiple tasks, especially tasks that involve waiting like file handling or network operations. So what is thread? A thread is the smallest unit of a program. A thread is the smallest unit of a program that can be executed independently. So in multi-threading, multiple threads are created and run simultaneously. సో multi-threading లో మల్టిపుల్ థ్రెడ్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్, వై యూజ్ multi-threading? To perform multiple tasks at the same time and to make programs faster and more responsive. నెక్స్ట్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంపోర్ట్ థ్రెడింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఒక బిల్ట్-ఇన్ మాడ్యూల్ ని ఉపయోగిస్తారు, దట్ ఈస్ థ్రెడింగ్. సో ఒక మాడ్యూల్ ని ఎలా ఇంపోర్ట్ చేస్తారు? ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి. సో ఇంపోర్ట్ థ్రెడింగ్. నెక్స్ట్, def print numbers. So for I in range 5, print number I. So ఈ ఫంక్షన్ 5 numbers ని ప్రింట్ చేస్తుంది. 0 to 4 5 numbers ని ప్రింట్ చేస్తుంది ఈ ఫంక్షన్. నెక్స్ట్, def print letters. ఇది ఫర్ లెటర్ ఇన్ ABCDE, ప్రింట్ లెటర్. సో ABCDE అనే ఈ క్యారెక్టర్స్ ని ఇది ప్రింట్ చేస్తుంది. 0 1 2 3 4 నంబర్స్ ని ఈ ఫంక్షన్ ప్రింట్ చేస్తుంది. అంటే ఇక్కడ 2 థ్రెడ్స్ ఉన్నాయి, 2 టాస్క్లు ఉన్నాయి. ఇక్కడ ఇదొక థ్రెడ్, 2 థ్రెడ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, క్రియేట్ థ్రెడ్స్. T1 is equal to threading dot thread. వాట్ ఈస్ థ్రెడింగ్? ఇదిగో థ్రెడింగ్ అనేది ఇక్కడ మాడ్యూల్ నేమ్. థ్రెడింగ్ డాట్ థ్రెడ్ టార్గెట్ ఈస్ ఈక్వల్ టు ప్రింట్ అండర్స్కోర్ నంబర్స్. ఇదిగో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్, T2 is equal to threading dot thread target is equal to print underscore letters. సో ఈ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్, స్టార్ట్ థ్రెడ్స్. T1 డాట్ స్టార్ట్, T2 డాట్ స్టార్ట్. ఇప్పుడు రెండు థ్రెడ్స్ కూడా ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్, వెయిట్ ఫర్ థ్రెడ్స్ టు ఫినిష్. T1 డాట్ జాయిన్, T2 డాట్ జాయిన్. సో ఇది ప్రోగ్రామ్. సో దిస్ ఈస్ మల్టీ థ్రెడింగ్. నేను సింపుల్ గా ఇచ్చాను, దీన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ చేయొచ్చు. సో 2 టాస్క్స్ ని ఒకేసారి మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, దీన్ని మల్టీ థ్రెడింగ్ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ గ్లోబల్ ఇంటర్ప్రిటర్ లాక్, GIL ఇన్ పైథాన్? సో ఇక్కడ యాక్చువల్లీ గ్లోబల్ ఇంటర్ప్రిటర్ లాక్ అనేది ఇది ఒక మెకానిజం. ఇదేం చేస్తుందంటే ఒకే టైంలో ఒక థ్రెడ్ ని మాత్రమే పైథాన్ బైట్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఒక సమయంలో ఒకే థ్రెడ్ ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయడానికి గ్లోబల్ ఇంటర్ప్రిటర్ లాక్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఒక మెకానిజం ఇది. సో ద గ్లోబల్ ఇంటర్ప్రిటర్ లాక్ ఇస్ ఎ మెకానిజం యూజ్డ్ ఇన్ సి పైథాన్. సో వాట్ ఈస్ సి పైథాన్? ద స్టాండర్డ్ పైథాన్ ఇంటర్ప్రిటర్. సి పైథాన్ అనేది ఒక ఇంటర్ప్రిటర్ that allows only one thread to execute Python bytecode at a time. Even if your program has multiple threads running, multiple threads ఉన్నప్పటికీ ఈ ఇంటర్ప్రిటర్ ఒకే ఒక థ్రెడ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి చేసే ఆ మెకానిజం ను గ్లోబల్ ఇంటర్ప్రిటర్ లాక్ అంటారు. సో మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నప్పటికీ ఇది ఒక్క థ్రెడ్ ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ మెకానిజం ని గ్లోబల్ ఇంటర్ప్రిటర్ లాక్, GIL అంటారు. Okay, why does GIL exist? Python's memory management is not thread safe by default. The GIL
prevents rare conditions and keeps internal data structures safe by allowing only one thread to execute Python code at once. This simplifies the interpreter implementation. Impact. So this is example. So even though two threads run CPU task at the same time, because of the GIL, only one thread executes Python code at a time. సో మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నప్పటికీ ఈ జిఐఎల్ వల్ల ఒక కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ద ప్రోగ్రామ్ will not run twice as fast with two threads. It behaves almost like running tasks one after another. సో జిఐఎల్ గురించి మీరు ప్రిపేర్ అవ్వండి. సో నేను ఈ సెషన్లో మీకైతే క్లియర్గా నేను ప్రాక్టికల్ స్కోప్ ఉన్న ఎగ్జాంపుల్స్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అవేంటి, నేను రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ క్లియర్ గా చెప్పాను, మెటా క్యారెక్టర్స్ విత్ ఎగ్జాంపుల్స్ చెప్పాను, మల్టీ థ్రెడింగ్ అండ్ గ్లోబల్ ఇంటర్ప్రిటర్లో మీరు ట్రై చేయండి. థియరీ ఉంటుంది ఇందులో కంప్లీట్ గా. సో నెక్స్ట్ సెషన్ లో నేను 4th యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్ ని మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.